ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ కూడా హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ధైర్యంగా ఉన్నారా? యుద్ధ పరిస్థితులు మనల్ని భయాన్ని, ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. దేవుని ప్రజలమైన మనము ధైర్యంతో నిలబడాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు, నా రక్షణ, నాకు రక్షణ, నేను ఎవరికి భయపడదును అంటాడు కీర్తనకారుడు. మనల్ని భయపెట్టి అనేకమైన శబ్దాలు వింటా ఉన్నప్పుడు ఎంతో ఆందోళనకు గురవుతా ఉన్నారు. వాటి మధ్యన దేవుని యొక్క స్వరం మనల్ని మరింత ధైర్యంతో మనల్ని నిలబెడతా ఉంది. ఎందుకంటే మన యొక్క రక్షణ మరి పోరాడుతున్న సైన్యం మీద ఆధారపడలేదు, కానీ మన యొక్క ప్రభువులో మన యొక్క రక్షణ ఉంది. కనుక మనం ధైర్యం తెచ్చుకుందాం. పరిస్థితులు మారచ్చు, వింటున్న వార్తలు మనల్ని భయపెట్టవచ్చు, కానీ దేవుని యొక్క వాగ్దానం స్థిరమైంది. 10,000 మంది నీ ప్రక్కన కూలిపోయినా కానీ అపాయం నీ ఎద్దుకు రాదు అని చెప్పి దేవుడు మనకి సంవత్సరపు వాగ్దానం దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని వాగ్దానమే స్థిరమైనది. ధైర్యం తెచ్చుకుందాం. దేవుని బిడ్డలముగా ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న మనకి కలవరపడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలు ప్రతి పరిస్థితి, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా ముందుగానే హెచ్చరిస్తా ఉన్నది కదా. యుద్ధాలు ముగింపు కాదు, అవి దేవుని యొక్క సూచనలు. గనక మనం భయపడకుండా సిద్ధంగా మనం ఉండగలగాలి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. ప్రభా, ఈ యొక్క యుగానికి అంతానికి కలిగిన సూచనలు ఏంటి అన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. యుద్ధాలు వస్తాయి, దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, కరువులు, భూకంపాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు భయపడకండి. అంటే కంట్రోల్ అంతా కూడా దేవుని యొక్క చేతుల్లోనే ఉంది. ఇవి కేవలము వేదనలకు ఆరంభం మాత్రమే, ఇది ముగింపు మాత్రము కాదు. ఇది మనము తెలుసుకోవాలి. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి, రాజకీయమైన అస్థిరత ఉంటుంది, ఉగ్రవాదం పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభాలు మనము చూస్తూ ఉంటాం, ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ మన మనసులో భయం కలుగుతుంది. అయినా కానీ ప్రభు చెప్పారు, కలవరపడద్దు, భయపడద్దు, ఆయన మనతో ఉన్నారు, నేను నిన్ను విడువను, నేను ఎడబాయనని దేవుడు మనకి స్పష్టంగా వాగ్దానం చేస్తారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. మనం ఎక్కడున్నా, ఏ స్థలాల్లో మనం పనిచేస్తున్నా సరే, ఎటువంటి పరిస్థితులు మీ కన్నులతో మీరు చూడాల్సి వచ్చినా, వినవలసి వచ్చినా కలవరపడకండి. ప్రభువు మనతో ఉన్నాడు. మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడి యుద్ధాలకు ఆయన అనుమతించాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఏది కూడా దేవునికి అనుమతి లేకుండా జరగదు. ఈ రోజున ప్రపంచం అల్లకల్లోలంగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సింహాసనం స్థిరంగా ఉంది. అధికారం ప్రభు చేతిలో ఉంది. మనం ధైర్యంగా ఉందాం. ప్రభు ఇచ్చే రక్షణ కొరకు మనం ఎదురు చూద్దాం. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళన గురి అవుతా ఉన్నారు, కానీ ఎక్కడ వారు అక్కడే ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. తప్పక దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. తన ప్రజల కొరకు ఆయన రక్షణ దుర్గంగా మరి అద్భుతమైన సహాయాన్ని ప్రభు అనుగ్రహించే దేవుడు. పరిస్థితులన్నీ కూడా ప్రభు యొక్క స్వాధీనంలో, కంట్రోల్లో ఉన్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ధైర్యం తెచ్చుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మనం తీసుకుంటూ మనం ముందుకు సాగుదాం. మార్చి నెల 2వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును, ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పింది రోమా ప్రభుత్వపు అధికారి, ప్రతినిధి అయిన పొంతి పిలాతు. యేసుక్రీస్తు ప్రభుని కొట్టించి, అవమానపరిచి, ముళ్ళ కిరీటాన్ని పెట్టించి జనసమూహం ముందు నిలబెట్టి ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పాడు. ముళ్ళ కిరీటం, గాయాలు, భయంకరముగా రక్తం కారుతున్న ప్రభువు మనుషుల ముందు కనిపిస్తున్నప్పుడు వారికి అనిపించవచ్చు, ఓడిపోయినట్లుగా అనిపించవచ్చు. కానీ ఆ క్షణంలోనే దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభునందు ఎంతగా దాగి ఉన్నదో. బలహీనతలు పైకి కనిపించవచ్చు, కానీ అదే విజయ మార్గం. ప్రభువు ఎన్నుకున్న మార్గం అదే. ఈ రోజున దేశాలు యుద్ధ వార్తలతో ఎంతో కలవరపడుతూ ఉన్నాయి. భయం, ఆందోళన, అనిశ్చిత, కన్నీళ్ళు, ఎక్కడ చూసినా మరణ భయం, మరణ ఘోష మనుషులను భయపెడతా ఉంది. అయితే ఈ రోజున వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, ఇదిగో ఈ మనుష్యుడు. యేసుక్రీస్తు ప్రభు, పిలాతు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఇదిగో ఈ మనుష్యుడు. ఆయనకి అవమానం తెలుసు, అపహాస్యం తెలుసు, భయం తెలుసు,
కలవరం తెలుసు. ఆయన ఎరిగినవాడు. నిన్ను నన్ను ఆయన రక్షించడానికి, తప్పించడానికి, మనకు ధైర్యం ఇవ్వడానికి ప్రభు చాలిన దేవుడు ఆయన. మన యొక్క ప్రతి భయం కూడా ప్రభు అర్థం చేసుకునే దేవుడు ఆయన. పిలాతు చెప్పిన మాటకి అర్థం ఏంటంటే, ఇదిగో ఈ మనుష్యుడు, అంటే ఈయన ప్రమాదకరమైన వ్యక్తి కాదు, ఈయన బలహీనుడే. అసలు రాజు అంటే ఇలా ఉంటారా? ఇది పిలాతు యొక్క ఉద్దేశం కావచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, యోచనలో ఈయన నిజమైన ఆదాము, లేదా దేవుని యొక్క గొర్రెపిల్లగా, సమస్త మానవాళి యొక్క పాపాన్ని కూడా మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, మన రక్షకుడుగా మారిన దేవుడు ఆయన. ఇదిగో ఈ మనుష్యుడు, ఆయన మనస్థానంలో నిలిచిన దేవుడు. ఆదాము చేసిన పాపం లోకంలోనికి మరణాన్ని తీసుకొచ్చింది. కానీ క్రీస్తు యేసు ప్రభు వారు రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:19 పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎలాగనగా ఒక మనుష్యుని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిదురు. యేసుక్రీస్తు ప్రభు మనకు బదులుగా శిక్ష అనుభవించిన ఒక మనిషిగా, పాపము లేని పరిపూర్ణమైన మనిషిగా ఆయన నిలబడ్డాడు. మనందరి యొక్క పాపముల కొరకు ఆయన మీద వేసుకుని ఆ శ్రమను ఆయన అనుభవించారు. ఈ రోజున మనం భయముతో, ఆందోళనతో, లేకపోతే జీవితం అంటే ఏంటో కలవరంతో, అవమానంతో నిలబడిన ఆ అవమానం ఏంటో ప్రభుకు తెలుసు. ఈ రోజున చాలా మంది వారి కుటుంబాలని, బిడ్డల్ని విడిచిపెట్టి మిడిల్ ఈస్ట్ దేశంలో ఒంటరిగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. నీవు ఒంటరివి కాదు, ఎందుకంటే ఆ ఒంటరితనం ఎలాగుంటుందో ప్రభుకు తెలుసు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఆ సైరన్స్ వింటున్నప్పుడు, గుండెలు అదిరిపోయే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు భయపడద్దు, నీ ప్రభు నీతో ఉన్నాడు. ఆయన చెప్పారు, ఇదిగో నీ చేయనని విడిచిపెట్టను. ఆయన ఆ శ్రమ ఏంటన్నది ఆయన అనుభవించిన వ్యక్తి. ఆ బాధ, ఆ ఒంటరితనం తెలియని వ్యక్తి కాదు మన ప్రభు ముందే మనకి గుర్తు చేశారు. యోహాను సువార్త 16:33 ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకునండి, ఎందుకంటే నేను లోకమును నేను జయించి ఉన్నాను. క్రీస్తే మన యొక్క విజయం, క్రీస్తే మన యొక్క ఆధారం. ఈ సమయంలో మనకి ఎవ్వరూ ఆధారం లేకపోవచ్చు, ఎవరిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోలేకపోవచ్చు. కొన్నిసార్లు మనము డైల్ చేస్తున్న నంబర్స్ అవి ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. భయంలో ఉండగా నిన్ను హలో అని పలకరించే వాళ్ళు లేకపోవచ్చు. కానీ ప్రభు నీతో ఉన్నారు. ఆయన యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నించేద్దాం, ఆయన పైన ఆనుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు చూపించిన ఒక గొప్ప మాదిరి, సహనం కలిగినాడు, నోరు తెరవలేదు. ఎంత అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు, క్షమించగలిగిన క్రీస్తు. పిలాతు చెప్తున్నాడు, ఇదిగో ఈ మనుషుని చూసినట్లుగా ఎప్పుడు ఇంకెవరిని కూడా చూసి ఉండడు. పిలాతు అంటున్నాడు, ఇదిగో ఇంట్లో నాకు ఏ దోషం కూడా కనిపించలేదు. ఈ రోజున దేవుని బిడ్డలముగా మన నుంచి కూడా దేవుడు అదే సాక్ష్యాన్ని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఈ రోజున మీరు ఎటువంటి భయములు, ఆందోళనలు, లేదంటే అవమానం, కష్టం, తిరస్కరించబడుతున్న ప్రభు వైపు చూద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే సరి అయిన మార్గం మనకి. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది కదా. ఆయన తిరస్కరించబడటం వలన కలిగే అవమానం ఏంటో ప్రభుకు బాగా తెలుసు. కనుక ప్రభు వైపు మనం చూద్దాం. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు పారిపోకండి. ప్రభు వైపు చూద్దాం. ఆయన అవమానాన్ని భరించాడు. అంతమంది మనుషుల ముందు నిలబెట్టి పిలాతు చెప్తున్నమాట, ఇదిగో ఈ మనుష్యుడు. ఒక ప్రత్యేకత ఈ రోజున ప్రభు మనందరిలో కూడా చూడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యంగా ఉండండి. మీరు ఏ స్థలాల్లో ఉన్నా సరే మీరు ప్రార్థన చేయడం విడిచిపెట్టద్దు, దేవుని బ్రతిమాలుకోవడం విడిచిపెట్టద్దు. అద్భుతమైన దేవుని యొక్క సంరక్షణ మరి మీ అందరితో కూడా దేవుడు ఉంచి నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్క కష్టం నుంచి, ప్రతి ఒక్క భయానకమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడు. యుద్ధాలు ముగింపుకు కాదు, అంతం కాదు. ఇది సంకేతాలు మాత్రమే, సూచనలు. కనుక ప్రభు చెప్పారు, భయపడద్దు, సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇదిగో ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన ద్వారమునొద్దనే ఉన్నాడు. కనుక మనం భయముతో కాక విశ్వాసంతో మనం నిలబడదాం. కలత చెందొద్దు, ప్రార్థన చేసుకోండి, ఆందోళనొద్దు. ప్రభు మనతో ఉన్నాడన్న ధైర్యంతో అద్భుతంగా మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క నీడలో మనం ఉన్నాం. అద్భుతమైన కృప ఆయన ప్రభు మన పట్ల ఆయన చూపించి తన యొక్క శిలువ చాటును మనందరినీ కూడా బలపరిచి, ధైర్యపరిచి, క్షేమముగా మనల్ని నడిపించును గాక. ఈ వాక్యం వెంటనే మీరు అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం సజీవంగా ఈ దినంలోనికి ప్రవేశించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో మిడిల్ ఈస్ట్ అంతా కూడా దేవా
భయంకరమైన భయాందోళనతో యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉండగా నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభా నువ్వెంతగా కాపాడి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మరొకసారి ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడని ప్రభా నీ ఒక్క వాగ్దానమును మా పట్ల మీరు నెరవేర్చినందుకు నీకు స్తోత్రాలు. 10,000 మంది కూలిపోయిన అపాయం మా ఇద్దరు రానివ్వలేదు ప్రభా, నీకు వందనాలు. ఇది నువ్వు మాతో మాట్లాడావు, ఇదిగో ఈ మనుష్యుడు, నువ్వు మా కొరకు ఉన్నావయ్యా, నువ్వు మా కొరకు నిలబడ్డావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఒంటరి స్థితిలో నువ్వు నిలబడ్డావు, కలత చెందిన స్థితిలో ఎలాగున్న ధైర్యపరచాలో ప్రభా అది నువ్వు ఎరిగిన దేవుడు, ఆ స్థితి ఎలాగుంటుందో నీకు ఎరిగిన దేవుడు గనక అయ్యా ఇదిగో వాక్యం వెంటనే బిడ్డలు ఎంతో కలవరంతో కుటుంబాలకు దూరంగా ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకో, ధైర్యంతో నిలబెట్టండి. ప్రతి భయము ఆందోళన తొలగించవండి. వారు చేయవలసిన ఉద్యోగాలు ప్రభా, పనుల్లో నువ్వు సహాయం చేయ ప్రభా, బలపరిచి నడిపించమని బయటికి వెళ్తుండగా వస్తుండగా నీ కాపుదల భద్రత ప్రత్యేకంగా మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇదిగో ఇండియాలో ఉన్న మా కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ కూడా నీ కంచి వేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి ప్రత్యేకమైన నేను నడిపింపును దయచేయమని అడుగుతున్నాం. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా ఆపరేషన్స్ జరుగుతూ మరి తండ్రి ఐసీలో సర్జరీలు జరుగుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అద్భుతమైన నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ తండ్రి మరొకసారి నీ కాపుదలలో ప్రభా మేము మంచి కాలంలో ఉన్నామని గుర్తిస్తున్నాం. ఇదిగో నీ యొక్క రాకడ బహు సమీపంలో ఉన్నదని ఈ సూచనలన్నీ కూడా నెరవేరుతూ ఉంటుండగా ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన కూడా నీ హస్తం నుంచండి, బలపరిచి నడిపించమని మీ కృపా హస్తాలు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నీ బిడ్డల్ని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.